అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి డార్క్ బ్లూ కలర్ సెమీ సిల్క్ శారీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ శారీ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోస్లో నేను చాలా శారీస్ని, హాఫ్ శారీస్ని, అలాగే జ్యువెలరీ సెట్స్ని, డ్రెస్సెస్ని, దుపటాస్ని, స్కార్ఫ్స్ని, బ్యాగ్స్ని, నెయిల్ పాలిషెస్ని ఇవన్నీ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శారీ ఎలా వచ్చింది, ఏంటి, కలర్ కాంబినేషన్, క్వాలిటీ ఇవన్నీ అయితే నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇలా ప్లాస్టిక్ కవర్లో అయితే ప్యాకేజింగ్ వచ్చేసింది. ఒకసారి అయితే మరి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడవచ్చు. మనకు ఈ శారీ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ జరీ వీవింగ్ తోటి అయితే సెమీ సిల్క్లో వస్తుంది. నేను క్యాటలాగ్లో చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చే నేను ఈ శారీని అయితే తీసుకోవడం జరిగింది. సో లోపల కూడా మనకి ట్రాన్స్పరెంట్ కవర్లో పెట్టారు, దాని నుంచి నేనైతే తీసేసాను. చూసుకున్నట్టయితే శారీ మనకి ఇలా డార్క్ బ్లూ కలర్ జరీ వీవింగ్ తోటి అయితే చాలా మంచి కాంబినేషన్లో చాలా అఫీషియల్గా ఉంటుంది, చాలా ట్రెడిషనల్గా కూడా ఉంటుంది కట్టుకున్నప్పుడు. ఇంకా శారీ చూసినప్పటికంటే మనం కట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది కూడా క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కింద వచ్చేసి పెద్ద అంచు ఇచ్చారు, పైన వచ్చేసి చిన్న అంచు ఇచ్చారు. చాలా బాగుంటుంది అనమాట ఈ కాంబినేషన్లో. వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను. మనకు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట, దీని కాంట్రాస్ట్ అయితే ఏం రాలేదు, సేమ్ రెగ్యులర్ బ్లౌజ్ వచ్చేసింది. బట్ ఒకటి మాత్రం డిఫరెన్స్గా వచ్చేసింది. మనకు శారీ మొత్తం మధ్యలో ఫ్లవర్స్ అనేది జరీ వీవింగ్తో వస్తాయి. ఇందులో వచ్చేసి సేమ్ కలర్ తోటి అయితే మనకు ఫ్లవర్స్ అయితే ఇచ్చారు, ప్లెయిన్గా ఉండదు. డీటెయిలింగ్గా చూసినట్టయితే మనకు ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు అన్స్టిచ్డ్గా ఉంటుంది, మనం స్టిచ్ చేయించుకోవాలి. చూడవచ్చు ఇక్కడ వచ్చేసి ఇది బ్లౌజ్ పీసు. మనకు బ్లౌజ్ పీస్లో వచ్చేసి కింద బార్డర్ అయితే హెవీగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి వస్తుంది. చూడవచ్చు కింద ఇలా వచ్చేసి పైన మనకు ఫ్లవర్స్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోటోలో అయితే మనకు కాపర్ జరీ టైప్లో ఉంది, మరీ అంతగా అయితే ఏం లేదు, మామూలుగా మిక్సప్లో అయితే ఉంది. ఇక్కడ మనం ఫ్లవర్స్ చూసుకున్నట్టయితే సేమ్ డార్క్ బ్లూ కలర్లో అయితే మనకు ప్రింట్ అయితే వచ్చేసింది. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే చిన్న బార్డరు జరీతోటి అయితే ఇచ్చేసారు. సో ఇలాంటి శారీస్ వచ్చేసి మనకు టెంపుల్ వేర్గా కానీ, ఫెస్టివల్స్ కానీ, పార్టీస్ కానీ, ఇంకా ట్రెడిషనల్ లుక్ చాలా బాగుంటుంది. అలాగే ఫోటోషూట్స్ కూడా బాగుంటుంది. మనకు శారీ ఇలా చూసినప్పుడు ఇలా అనిపిస్తుంది, కానీ కడితే అయితే ఆ లుక్ చెప్పనవసరం లేదనమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ శారీ మధ్యలో నేను చెప్పాను కదా ఫ్లవర్స్ అనేవి ఇలా థ్రెడ్స్ తోటి అయితే వీవింగ్ అయితే చేయడం జరిగింది. ఏదైతే జరీ బార్డర్ ఉందో సేమ్ ఆ కలర్ కాంబినేషన్లోనే మనకు ఈ శారీలో డిజైన్ అయితే చేశారు. శారీ మొత్తం మనకు ఓవరాల్గా అయితే ఇలాగే వచ్చేసింది. ఇంకా లాస్ట్కి మనం పళ్ళు చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసారనమాట, జరీ బార్డర్ అనేది ఎక్కువగా హైలైట్ అయితే చేశారు. చూడవచ్చు మనకి ఇక్కడ రెడ్ థ్రెడ్, అలాగే బ్లూ, ఇంకా మనకు గోల్డెన్ జరీతోటి మిక్స్ చేసేసి మనకు ఈ పళ్ళు అయితే ఇచ్చారు. కింద వచ్చేసి మనము ఏదైతే నాట్ చేస్తారు కదా అలా చేసుకునే విధంగా కూడా మనకైతే క్లాత్ అయితే ఎక్స్ట్రా అయితే ఇచ్చేసారు. వీటన్నిటిని థ్రెడ్స్ని తీసేసి మనం ముడి వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో దానివల్ల మన శారీకి అయితే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ శారీ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.